ఇప్పుడు కానీ నేను ఇద్దరిని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు తనకి నేను అన్యాయం చేయలేను, నీకు అన్యాయం చేయలేను. అట్లెట్లా ఇష్టపడతావు మామయ్య ఇద్దరిని? అలాగే నాకు అన్యాయం చేస్తావా? నీకు నచ్చితే ఉండు, లేదంటే లేదు. డైవర్స్ ఇచ్చేరా. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు మీ మామయ్య. మా మామయ్య. ఏమైంది ఏంటి అని అబ్జర్వ్ చేశాను. తెలిసింది ఏంటంటే మామయ్య వచ్చేసి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేను అడిగాను, ఏంటి మామయ్య ఇది? నేను నిన్ను ఇష్టపడకపోయినా ఇష్టంగా సంసారం చేసి ఇష్టంగా నీతో పెళ్లి చేసుకున్నాయి, ఇష్టంగా ఉంటున్నాను. ఇలా నువ్వు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను బాధ పెట్టడం నీకు ఇది ఎంతవరకు న్యాయం మామయ్య అని అడిగా. అయితే మామయ్య అంటున్నాడు, ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటున్నాడు. ఈరోజు పిల్లల వల్లనే నేను ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాను అనే గ్రౌండ్ కారణం చూపించడానికి వీలు లేదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? దానికి ఏమంటారు ఆయన? మళ్ళీ ఇంకో పాపను కూడా పుడితే తను కూడా ఇలాగే ఉంటే ఆ పిల్లలను చూసుకుంటూ బాధపడుతూ బ్రతకలేం కదరా. అందుకని నేను ఇంకో ఆమెతో కనాలనుకుంటున్నాను. ఆయన మాటలకు ఏం నిలకడత్వం లేండి. మీరు లేకపోతే కూడా ఉండలేనన్నాడు ఒకప్పుడు. 6 ఏళ్ల తర్వాత ఇంకొక మహిళ వస్తే అంతే కదా. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు వస్తే ఆమెను కూడా ఉండలే, నువ్వు అక్కర్లేదు, ఆమె కావాలి, జెడ్ కావాలని అంటాడు. పిల్లలు ఇలా పుట్టినందువలన నేను వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకొకళ్ళని ఉంచుకుంటాను లేదా ఇంకొకళ్ళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాను అనేటటువంటి మాట మాత్రం నిజం కాదు. డ్రాపింగ్ వచ్చానని చెప్పాను కదా. నాకు తెలుసు మామయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారో. నీ ప్రాబ్లం ఏంటి ప్రసన్న? తొందరగా రండి మామయ్య ఇంటికి. వస్తానని చెప్పాను కదరా, ఎందుకు? నాకు తెలుసు మామయ్య మీరు దాని దగ్గరికి వెళ్తున్నారు, నాకు తెలుసు. ఏంట్రా దాని దగ్గరికి వెళ్ళేది? ఇంకా మారవా మామయ్య నువ్వు? ఇంకా మారవా? నీకు మమ్మల్ని అసలు పట్టించుకోవటమే లేరు, ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు. నువ్వు నాకు అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలుసు కదా. నువ్వు నాకు వద్దు. అదేంటి మామయ్య అలా అంటున్నారు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపో. లేదు అనుకుంటే మనం కలిసి ఉందాము, అడ్జస్ట్ అవుతానంటే చెప్పు. హలో హలో, చెప్పరా ప్రసన్న. ఎక్కడున్నారు? నేను డ్రాపింగ్ వచ్చాను ప్రసన్న. ఎప్పుడు వస్తారు మామయ్య ఇంటికి? నాకు లేట్ అవుతుందిరా. నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నావో. డ్రాపింగ్ వచ్చానని చెప్పాను కదా. నాకు తెలుసు మామయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారో. నీ ప్రాబ్లం ఏంటి ప్రసన్న? నాకు తెలుసు మామయ్య మీరు దాని దగ్గరికి వెళ్తున్నారు, నాకు తెలుసు. ఏంట్రా దాని దగ్గరికి వెళ్ళేది? ఇంకా మారవా మామయ్య నువ్వు? ఇంకా మారవా? నీకు దానింటికి వెళ్తున్నావు, నాకు తెలుసు. డ్రాపింగ్ వెళ్ళానని చెప్పాను కదా, ఎందుకు సతాయిస్తున్నావు? నేనే సతాయిస్తున్నాను మామయ్య, మీరే కదా. ఎప్పుడు నైట్ వస్తున్నారు, మమ్మల్ని అసలు పట్టించుకోవటమే లేరు, ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు. నువ్వు నాకు అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపో. లేదు అనుకుంటే మనం కలిసి ఉందాము, అడ్జస్ట్ అవుతానంటే చెప్పు. ఎలా ఉంటాను మామయ్య నువ్వు ఇంకో లేడీతో ఉంటే? మన పాప గురించే కదరా. అది కాదు మామయ్య, ఇప్పుడు మనకు పిల్లలు కావాలి అంటే ఇంకో వేరే సొల్యూషన్ వెతుక్కుందాం కదా. దానికోసం ఇంకో అమ్మాయిని పెట్టుకోవాలా? అది కాదురా, తనంటే నన్ను ఇష్టపడింది తను, నేను తనని ఇష్టపడ్డాను. అంటే నేను ఇష్టపడలేదా మామయ్య నిన్ను? నువ్వు నన్ను ఇష్టపడలేదా? అనట్లేదురా, నువ్వంటే ఇష్టమే నాకు. ఇద్దరిని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు తనకి నేను అన్యాయం చేయలేను, నీకు అన్యాయం చేయలేను. అట్లెట్లా ఇష్టపడతావు మామయ్య ఇద్దరిని? నాకు అన్యాయం చేస్తావా? నీకు నచ్చితే ఉండు, లేదంటే లేదు. అట్లా అనొద్దు మామయ్య. మేడంకి మాట్లాడతారు. సత్యనారాయణ గారు, నేను వెంకటేశ్వరి లాయర్ని. మీరు చక్కగా నిజం చెప్పాలంటే ఒక డ్రైవర్లా కాకుండా చాలా చదువుకున్నటువంటి వ్యక్తిలాగా సంస్కారంగా మాట్లాడుతున్నారు. కానీ మీ జీవితంలో మాత్రం ఆ సంస్కారాన్ని ప్రదర్శించకపోవడం చాలా దురదృష్టం అండి. నేను చదువుకోలేదు మేడం. కానీ చదువుకోకపోయినా తల్లిదండ్రుల మాటకి, మీ అక్క మాటకి తల వంచి మీరు మీ మేనగోడలను పెళ్లి చేసుకున్నారు. మీకు పాప పుట్టి ఎంతకాలం అయింది? 3 years మేడం. ఈ అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయితో మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందండి మీకు? 4 years మేడం. 4 years.
అంటే ఎంత, ఆమె పేరేంటండి? ఆమె పేరు దివ్య మేడం. దివ్య. అంటే మీకు ఆమె పరిచయమై 4 ఏళ్ళు అయ్యింది. ఇక్కడికి ఓకే, ఇది పక్కన పెడదాము. మీరు ఎందుకు అసలు ఇప్పుడు మీ మేనగోడల్ని వదిలేయాలనుకుంటున్నారండి? మేడం ఇప్పుడు పాప వల్ల మేడం తనకి మీ మామయ్య నువ్వు చేసుకోవాలని చెప్పి చేశారు. ఆ ఇష్ట ప్రకారంగానే చేసుకున్నాం మేడం, పెద్దలు అంగీకరించుకొని. ఓకే. దాని కారణంగా మాకు పుట్టిన పిల్లలు జెనెటిక్ డిసార్డర్ తో పుట్టారు. ఓకే. నేను కొందరు తెలిసిన డాక్టర్ వాళ్ళతోటి కొంచెం అంటే క్యాబ్ లో పరిచయం వస్తువులు వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు చెప్పారు, ఇలాగ మీరు ఇంకో ప్లాన్ చేసిన నెక్స్ట్ దానికి పుట్టే అవకాశం ఉంటది అని అన్నారు. దాని గురించి నేను ఏంటంటే ఇంకొక అమ్మాయి తోటి కొంచెము కలిసి ఉండడం జరుగుతుంది. ఆ అమ్మాయి పరిచయం అయ్యి మీకు 4 ఏళ్ళు అయింది. అంటే మీకు మీ పాప పుట్టక ముందే, అంటే ఒక 1 year ముందే ఆ అమ్మాయి పరిచయం ఉంది కనుక మీరు ఆ అమ్మాయితోని పరిచయాన్ని ప్రేమగా మార్చుకొని ఆ అమ్మాయిని పెళ్లి మటుకు తీసుకెళ్ళాలి అని అనుకోవడానికి మీ పాప కారణం కాదు. ఏమంటారు మీరు? అదే కరెక్ట్. రిలేషన్ లేదు మేడం. మెల్లమెల్లగా మాకు కొంచెము ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చి. ఏం డిస్టర్బెన్సెస్ వచ్చాయండి? అంటే పాప వల్లే మేడం, కొంచెం చికాకులు గొడవలు అలాంటి. ఓకే అండి, ఇప్పుడు కాదండి, పాప ఆ మొక్కదానికే పాప కాదు, ప్రసన్నకు ఒక్కడికే, మీ మేనగోడలకు ఒక్క ఆమెకే పాప కాదు, మీకు కూడా కూతురే. ఇద్దరికి చికాకులు కానివ్వండి, త్యాగం కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఆ బిడ్డ గురించి మీరు ఎన్నైనా సహించాలండి. ఎందుకంటే మీరిద్దరూ కలిసి ఆ అమ్మాయిని ప్రపంచంలోకి తీసుకొచ్చారు. మీ తప్పుల వలన, మీ పెద్దల తప్పుల వలన, అదే తెలియని తనం వలన మీరు ఒక పసిదాన్ని భవిష్యత్తు, పసిదాన్ని జీవితాన్ని అస్తవ్యస్తం చేశారు. ఎంత దయనీయం అండి! ఆ అమ్మాయి బ్రతికున్నంత కాలం ఆ మంచంలోనే మాట పలుకు లేకుండా, చలనం లేకుండా అలాగే ఉండడం ఎంత దురదృష్టకరమైనటువంటి జీవితం అండి, ఎంత దయనీయమైనటువంటి జీవితం అండి. అటువంటి బిడ్డను చూసినప్పుడు మనకి నిజానికి అసలు కడుపులో తరుక్కుపోతుందండి. ఆ అమ్మాయి ఎలా బ్రతుకుతుంది అని ఆ అమ్మాయి భవిష్యత్తు తలుచుకుంటేనే చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. అటువంటి బిడ్డను మీరు పెంచి పెద్ద చేసి కళ్ళల్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని కాపాడవలసింది పోయి ఆమె పాటిని ఆమెను వదిలేసి మీరు ఇంకొక మహిళతోని ప్రేమగా నడపడం అన్నది ఎంత ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి చేయాల్సిన పనేనా అండి? ఎంత దురదృష్టం అండి! ఏమండి, సాధారణంగా చాలా ప్రాంతాల్లోని మేనమామ అంటే తండ్రితో సమానం అంటారండి. ఇక్కడ మీ తల్లిదండ్రులు అంటే మీ అక్క ఏవైనా కారణాలు కావచ్చు, వినండి, కారణాలు ఏమైనా కావచ్చు, తన బిడ్డని మీ చేతిలో పెట్టింది, మీరు బిడ్డగా చూసుకుంటారని. ప్రసన్న కూడా తను మాట్లాడినప్పుడు మా మావయ్య నన్ను కన్న బిడ్డలా చూసుకున్నాడు అని చెప్పింది. 2 సంవత్సరాల పాటు చక్కగా చూసుకున్నాడు అని చెప్పింది. అలా చూసుకున్న మీరొక తండ్రి అయినప్పుడు, అంటే మీ మేనగోడలనే బిడ్డగా చూసుకున్న మీరు మీ కడుపును పుట్టినటువంటి బిడ్డని ఇంకా అద్భుతంగా ప్రేమగా చూసుకోవాల్సినటువంటి మీరు ఆ బిడ్డని వదిలేసి, అలా అంతేకాకుండా బిడ్డలాంటి మీ మేనగోడల్ని విడాకులు తీసుకొని వెళ్ళిపో అని అనడము ఏమండి? మనుషులు మానవత్వం ఉన్నటువంటి ఏ తండ్రి అయినా చేసేటటువంటి పని అండి? చెప్పండి మీరే. మరి ఏం చేయండి మేడం? చేయడానికి చాలా ఉందండి. ఏమి చెయ్యాలి అని అనొద్దండి. ఏమి చెయ్యాలి అనే ప్రశ్నించేటటువంటి పని మీరు చేయట్లేదు. ఏమి చెయ్యాలి అని ప్రశ్నించడానికి మీకు ఆ హక్కు లేదు. ఆ ప్రశ్నకి సమాధానం మేము ఇవ్వగలము. ఏమి చెయ్యాలంటే ఆమెను వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమెమి తల్లి కాలేదు, ఆమె జీవితం లేకుండా లేదు. నాకు ప్రసన్న చెప్పింది, ఆ అమ్మాయి ఒక బీటెక్ చదివినటువంటి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పనిచేస్తుంది అని చెప్పారు. మీరు ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యను అని అంటున్నారు. దివ్యాకి మీరు చేస్తుంది అన్యాయమేనండి. ముగ్గురు కలిసి ఉందాము అని అంటున్నారు. మీరు ముగ్గురు కలిసి ఉండడానికి అవకాశం ఉండదండి. అందుకే మీరు ఈ అమ్మాయిని డైవర్స్ ఇమ్మని చెప్తున్నారు. ఇక్కడ మీరు మేనగోడలకు డైవర్స్ ఇస్తే మేనగోడలతో పాటు కన్న కూతురుకు కూడా మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మేనగోడలకు అది కాదండి సొల్యూషన్. అక్కడ ఆ అమ్మాయిని వదిలేస్తే ఆ అమ్మాయికి బంగారు భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయికి తగినట్టు ఆ స్థాయిలోనే ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకొని అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించగలదు. అదే మీరు కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి పెళ్లి అనే స్టేటస్ ఉండదు, భార్య అనేటటువంటి గౌరవం ఈ సమాజంలో లభించదు. చట్టపరంగా ఆమె ఎప్పటికీ మీకు భార్య కాలేదండి. ఇంకొక విషయం చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి.
మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మీరు అన్నారు డాక్టర్స్ నేను కన్సల్ట్ చేశాను, మళ్ళీ పిల్లలు పుడితే కూడా ఇలాగే పుడతారు అని చెప్పారు అని అన్నారు. ఏమండి, డాక్టర్స్ ఎందుకండి? మీ మేనగోడలే పెళ్లికి ముందు చెప్పింది, ఇలాంటి మేనరికాలు పెళ్లి చేసుకుంటే పుట్టేటువంటి పిల్లలు అస్తవ్యస్తంగా పుడతారు అని చెప్పినప్పుడు అవన్నీ మూఢనమ్మకాలను మీరే కొట్టేశారు కదండి, కదా? ఎందుకండి ఏ తప్పు కామకి మీరు శిక్ష వేస్తున్నారు? మీ మేనగోడలకి చదువుకున్నందుకు శిక్షణ, మీ అక్క కడుపును పుట్టినందుకు శిక్షణ, తల్లిదండ్రుల మాట విని తల వంచుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు శిక్ష పడాలా, లేదా మీతోని ప్రేమగా ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తున్నందుకు శిక్ష పడాలా, లేదా తన కడుపున ఇటువంటి బిడ్డ పుట్టి నిత్యము బాధకు లోనవుతున్నందుకు శిక్ష అండి? ఎందుకు శిక్ష అండి? ఎందుకు శిక్ష విధిస్తున్నారు చెప్పండి? కారణం లేకుండా శిక్ష విధించడం ఎంత తప్పండి? అది ఎంత పాపం చెప్పండి? మీరు దివ్యాని కానీ పెళ్లి చేసుకోవాలంటే మీరు ప్రసున్నాని విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రసున్న మీరు విడాకులు ఇవ్వమంటే ఐఎమ్ రెడీ మామయ్య అని చెప్పేసి విడాకులు ఇస్తుంది అని అనుకుంటే మాత్రం అది తప్పండి. ఎట్టి పరిస్థితిలోనే ఆమె మీకు విడాకులు ఇవ్వదు. ఎందుకంటే ఆమె విడాకులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఆమెకి లేదు. హలో, వింటున్నారా? వింటున్నాను మేడం. మీరు విడాకులు తీసుకోవాలనుకుంటే మీకు హిందూ వివాహ చట్టం ప్రకారము సెక్షన్ 13 కింద విడాకులు తీసుకోవడానికి కారణాలు చెప్పారండి. ఆ కారణాల్లో ఏ కారణంలో కూడా మీ కేసు పడటం లేదు, మీకు విడాకులు వచ్చేటటువంటి అవకాశము లేదండి. కనుక మీకు విడాకులు రాదు. అంతేకాకుండా మీరు ఒకవేళ విడాకులు తీసుకోను, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, నేను నాకంటూ ఒక చట్టం ఉంది, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను అని అనుకుంటే మాత్రము మీరు సెక్షన్ 82 కింద మీకు 7 సంవత్సరాల శిక్ష, అంటే భార్య బ్రతికుండగా ఇంకొక మహిళను కానీ మీరు పెళ్లి చేసుకుంటే సెక్షన్ 82(1) కింద మీకు 7 సంవత్సరాలు శిక్ష పడుతుందని. శిక్ష పడ్డప్పుడు కట్టుకున్న భార్య కూడా ఆమె జీవితం నాశనం అవుతుంది, ప్రేమించినటువంటి ఆ దివ్య జీవితం నాశనం అవుతుంది. మీరు 7 సంవత్సరాలు జైల్లో ఉండి, ఇప్పుడు 35 ఏళ్ళు ఉండి ఉంటాయి మినిమమ్, మీరు 7 అంటే 42 ఏళ్ళకి బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి ఎవరి దారిని వాళ్ళు పోతారు, మీ జీవితం అస్తవ్యస్తం అయిపోయి ఉంటుందండి. కనుక ఇటువంటి పరిస్థితుల్లోని మీరు ఈ క్రిమినల్ కేసుల్లో పడి ఇటు భార్యకి అన్యాయం చేసి అటు ప్రేమించినటువంటి అమ్మాయికి ఎటు కాకుండా చేసి, నాకు తెలిసి ఆ అమ్మాయి ఏం మీ గురించి 7 ఏళ్ళు వెయిట్ చేయదండి, శుభ్రంగా ఇంకోళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా తన జీవితాన్ని తను జీవిస్తుంది. కనుక ఇటువంటి పరిస్థితుల్లోని మీరు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడము, చట్టానికి విరుద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోవడము, ఏమండి 2 ఉంటాయండి, తప్పు ఒకటి, నేరం ఒకటి. తప్పు చేస్తే పర్వాలేదండి, సరిదిద్దుకోవచ్చు. నేరం చేస్తే సరిదిద్దుకోలేమండి. తప్పుకి శిక్ష మనమే వేసుకుంటాము, నేరానికి శిక్ష చట్టం వేస్తుందండి. అది చాలా కఠినంగా ఉంటుంది, దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. మళ్ళీ సెక్షన్ 82(2) కింద అంటే ఒకవేళ మీరు కానీ మీ భార్య ఉన్న సంగతి ఆ దివ్య నుంచి దాచి మీ పెళ్లి విషయం కూడా దాచిపెట్టి ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కంప్లైంట్ వేస్తే 10 సంవత్సరాలు శిక్ష అండి. కనుక ఎందుకండి ఇన్ని శిక్షలు పడాల్సిన అవసరం మీకు లేదు. మీరు చాలా మంచి వ్యక్తి, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. మీ భార్య చెప్పడమే కాదు, మీ మేనగోళ్ళు చెప్పడమే కాదు, మీ మాట ద్వారా నేను అర్థం చేసుకున్నాను. అన్నిటికంటే మీరు కూడా తల్లిదండ్రుల మాటను కాదనలేక, మీ అక్క మాటను కాదనలేక, తన కూతురు తన కళ్ళ ముందే ఉంటుందని ఆశించినటువంటి మీ అక్క కోరికని నెరవేర్చాలనేటటువంటి కోరికతో మీరు పెళ్లి చేసుకున్నారండి. ఎంత గొప్ప విషయం అండి. ఒక్కటే చెప్తున్నాను, మీరు ఇంత చక్కగా అడిగారు, నాకు చాలా సంతోషంగా ఉంది. 2 పిల్లలకి అంటే మీ మేనగోళ్ళకి, మీ కడుపును పుట్టినటువంటి బిడ్డకి అన్యాయం చేయొద్దండి, ప్లీజ్ అన్యాయం చేయొద్దు. ఇంకొక అమ్మాయిని కూడా, ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేయొద్దండి. ఎందుకంటే మీ మేనగోడలు బీటెక్ చదువుకున్నటువంటి మిమ్మల్ని పెళ్లి చేసుకొని తను సంపాదిస్తూ తను కాస్త కూస్తో ఆర్థికంగా మీ కుటుంబానికి సహకరిస్తూ మీ ఒక బిడ్డకి జన్మనిచ్చిందండి. ఆ బిడ్డకి మీ ఇద్దరూ కావాలండి. తండ్రి ఆలనా పాలన కావాలి, తల్లి ప్రేమ ఆప్యాయత కావాలండి. ఈ 4 ఆ అమ్మాయికి ఇవ్వండి. ఆ బిడ్డకి ఎలాగూ భగవంతుడు అన్యాయం చేశాడు, మీరు అన్యాయం చేయొద్దండి. మీరిద్దరూ కలిసి చక్కగా ఆ బిడ్డని పెంచుకోండి. నాకు అమ్మా నాన్న ఉన్నారు అనే ఒక తృప్తినన్నా ఆ బిడ్డకి మిగల్చండి. ఆ బిడ్డని కనీసం మానసికంగా మీ పెంపకంలోని చక్కగా పెరిగేటటువంటి అవకాశాన్ని కల్పించండి. దివ్య వేరే పెళ్లి చేసుకుంటుంది, అవసరమైతే దివ్యతో నేను మాట్లాడతాను. జయ గారు మంచి కౌన్సిలింగ్ చేస్తారావండి, పిలిచి మేమిద్దరం కూర్చొని మాట్లాడి ఆ అమ్మాయిని ఒప్పించి
చక్కగా అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యేటట్టుగా ఆమెలోని మార్పును తీసుకొని వద్దాం. Yes. ముందు మీరు మారండి ప్లీజ్. మీరు మీ భార్యతోని మీ బిడ్డతోని హ్యాపీగా బతకాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఒక్కసారి మా దగ్గరికి రండి, కలుస్తాం మేడం. రండి ప్లీజ్ రండి, ఒక్కసారి రండి. జయ మేడంని కలవండి, వారు చెప్తారు. మేము కూర్చొని మాట్లాడి సెటిల్ చేద్దాము చక్కగా, ఎవరికి గొడవ లేకుండా. అంటే మీరు ఆ అమ్మాయి ఏమన్నా దివ్య ఏమన్నా చేస్తుందని భయపడుతున్నారేమో, ఆ అమ్మాయికి మేము కౌన్సిలింగ్ చేస్తాము. ఆ అమ్మాయిని Motivate చేద్దాం. సెటిల్ అయ్యేటట్టు చేద్దామండి. చేసి మీ లైఫ్ మీరు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. మీ భార్య మీ బిడ్డని బాగా చూసుకోండి. జయ మేడంతో ఒక్కసారి మాట్లాడండి మీరు. ఆవిడ మీకు ఎలా రావాలి ఏంటి అన్ని విషయాలు చెప్తారు ఆవిడ. విన్నారుగా సత్యనారాయణ గారు, ఇంత చక్కగా కోపం లేకుండా, అంటే మీ ఇద్దరు కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఎంతో ఓపికతో మాట్లాడారు. దయచేసి ఆలోచించండి. నేను నా నెంబర్ షేర్ చేస్తాను, మీకు లొకేషన్ కూడా పెడతాను. ఒకసారి మేడంది, మన వెంకటేశ్వరి మేడంది మనం అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కూర్చొని మాట్లాడుదురు కానీ, సరేనండి? అలాగే మేడం. సరే రైట్. మీ వైఫ్తో, మీ మేనకోడలతో ఒకసారి మాట్లాడండి. అరే ప్రసన్న, సారీ రా ప్రసన్న. రండి మామయ్య, వెళ్ళి ఇక్కడికి ఒకసారి వెళ్ళి కలుద్దాం మేడం. రండి మామయ్య. అలాగే రా. సారీ. రైట్ అమ్మా. ఇక్కడ మా వేదిక దాకా వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ లీగల్ అడ్వైజ్ అయి ఉండొచ్చు, బట్ చట్టం దాకా వెళ్లకుండా మ్యాక్సిమం సమస్యని ఇక్కడే పరిష్కారం చేసే దిశగానే మేడం ఆలోచిస్తారు. ఆ విధంగానే మనం చెప్పటం, అతను ఒప్పుకోవటం కూడాను. అతనిలో కూడా మంచితనం ఉందమ్మా. ఉంది. తను అంటే మీరు అన్నట్లుగా భయపడటం కానీ పక్కదారికి వెళ్ళటం కానీ అలా జరిగింది, చెప్పేవాళ్ళు లేక అలా కూడా నాకు అనిపించింది. తనతో మాట్లాడినప్పుడు మొదట ఇటు వాళ్ళ అమ్మా నాన్నకి కానీ అటు వాళ్ళ అమ్మా నాన్నకి కానీ చెప్పినట్లయితే కాస్త ఏమైనా ఆలోచించేవాడు, లేకపోతే చట్టం ఈ విధంగా శిక్షలు ఉండే చట్టపరంగా అని తెలిసాక అతనిలో మార్పు వచ్చిందో. ఏది ఏమైనా సంతోషం కదా. అంటే జయ గారు, ఈ కేసులోని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్. తల్లిదండ్రులు వీళ్ళందరూ పక్కన పెడితే, ఇక్కడ దివ్య అనేటటువంటి అమ్మాయిని చూసారా, ఆ అమ్మాయి లాంటి వాళ్ళకి అంటే ఈరోజు సమాజంలో చాలా మంది అనవసరంగా వాళ్ళ తెలియని తనంతో కానివ్వండి, ఏదో ఆశించి కానివ్వండి, ఇటువంటి పెళ్ళైనటువంటి మగవాళ్లతో ఒక బంధంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యటంతోనే అక్కడే సమస్య మొదలవుతుంది కదా. సో అటువంటి వాళ్ళకి కూడా ఇక అవేర్నెస్ తీసుకురావడం చాలా అవసరము. ఆ పని ఈరోజు లీగల్ అడ్వైస్ చేయడము చాలా గొప్ప విషయం అండి. దీంతో ఏమవుతుందంటే, ఇటువంటి కార్యక్రమాల వలన, ఇటువంటి అవేర్నెస్ తీసుకురావడం వల్ల సమాజంలోని విచ్ఛిన్నం అవుతున్నటువంటి వివాహ వ్యవస్థ మళ్ళా పునర్జీవనం పొందుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అమ్మా, ఖచ్చితంగాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.